హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే పింఛన్‌లయితే పొందుతున్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగింది. ఇటు సీతక్క, అటు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, ముందుగా వచ్చేసి ఒంటరి మహిళలు, అలాగే వృద్ధులు, దాంతో పాటు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చేసి గతంలో ఏదైతే పింఛన్ డబ్బులు పెంచుతా అని చెప్పడం అయితే జరిగిందో ఎలక్షన్ ముందు, ఆ డబ్బులొచ్చేసి పెంచడం అయితే జరిగింది. సో, కొందరికొచ్చేసి ఈ డబ్బులైతే పెంచారు. మరికొందరికైతే డబ్బులైతే పెంచలేదు. దాంతో పాటు ఈసారి మన తెలంగాణలో ఎవరికైతే కొత్తగా పింఛన్ అప్రూవల్ అవ్వట్లేదో వాళ్ళ కోసం కూడా మంచి గుడ్ న్యూస్ తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి, సో, మనమైతే ఈరోజు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, అలాగే మీకు ఎప్పుడు డబ్బులొస్తాయనేది మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ముందుగా వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మనకైతే రూ. 2,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇటు మనకి వృద్ధులకు గానీ, ఒంటరి మహిళలకి. సో, వికలాంగులకొచ్చేసి రూ. 3,000 అయితే ఇస్తున్నారు. అదే విధంగా ఇప్పటిదాకా అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈసారి కూడా ప్రభుత్వం గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఒక నెల డబ్బులు గూడా వీళ్ళకైతే జమ అయితే చేయలేదు. సో, ఈ రోజున వచ్చేసి మనకిది ఏదైతే ఆగస్టు పెన్షన్ సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయో దాంట్లో వచ్చేసి కలిపి యాడ్ చేసి ఆ డబ్బులైతే పెంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, కొంతవరకైతే ఈ విధంగా ఉన్న తర్వాత మరి కొంతమందికి ఈ నెల పెన్షన్ అయితే వస్తుందంటున్నారు కదా! సో, వాళ్ళకొచ్చేసి ఏమాత్రం డబ్బులైతే పెంచలేదని చాలామందైతే అంటున్నారు. సో, వాటిపైన గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైతే గతంలో హామీ ఇచ్చారో, ఆ హామీ ప్రకారంగా వచ్చేసి ఒక్క నెల డబ్బులు కూడా ఇవ్వలేదు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెలలో వచ్చేసి కలిపి ఇస్తామని చెప్పారు కాబట్టి కొంతమందికైతే పెన్షన్ అయితే వచ్చింది. మరి కొంతమందికైతే ఇంకా పెన్షన్ అయితే రాలేదు. ఎందుకు రాలేదని చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు. సో, ముందుగా వచ్చేసి మీకు కనుక పెన్షన్ వస్తే మాత్రం ఈ నెల డబ్బులు ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఆగస్టు నెలకు సంబంధించిన డబ్బులనేది మనకు కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే కొత్త అప్లికేషన్స్ అయితే ఉన్నాయో మన తెలంగాణలో, సో, వాటిని కూడా మనకి అప్రూవల్ అయితే ఇస్తున్నారు మన తెలంగాణలో వచ్చేసి అధికారులు. సో, దాదాపు వచ్చేసి కొత్త పెన్షన్లు కూడా అప్రూవల్ అయితే అవుతున్నాయి కాబట్టి ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఈ మంత్ వచ్చేసి డబ్బులైతే మీకైతే కంపల్సరీ చెక్ చేసుకోండి. మీరైతే పెంచారని చెప్పడం అయితే అక్కడ జరిగింది. మీకు ఎంతవరకు వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోతే మాత్రం 1, 2 రోజుల్లో మీ పెన్షన్ డబ్బులనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి పెన్షన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.